చదివింది ఇంజనీరింగ్, చేసేదేమో ఆక్యుపెంచర్ హీలర్గా, ఇప్పుడేమో అందరికీ మాత్రం బైక్ రైడర్గా పరిచయం. బహుదూరపు దారిలో నిన్ను చేరే మలుపుకే. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ అప్పుడు నేను 2020లో తీసుకున్న ఒక కాన్షియస్ డెసిషన్ టు బికమ్ అన్ ఆక్యుపంక్చరిస్ట్. ఎందుకో తెలీదు, నిజంగా ఆక్యుపెంచర్ పనిచేస్తుందా అని మనసులో పెద్ద డౌట్ నాకు. ఓకే, వాట్ డు యు సే అబౌట్ ఇట్? నా లైఫ్లో జరిగిన ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, మదర్కి సో ఆక్యుపంక్చర్ ఇచ్చిన రిలీఫ్ మమ్మీకి ఇంకేది ఇవ్వలేదు. అప్పటి నుంచి మమ్మీ గట్టిగా పట్టుకున్నారు, ఐ థింక్ యూ షుడ్ బికమ్ అన్ ఆక్యుపంక్చరిస్ట్. మీరంటే చక్కగా బైక్ మీద సోలోగా రైడ్కి వెళ్ళిపోయారు, దాని గురించి తెలుసుకుందాం. లైఫ్లో కూడా సోలో జర్నీ అనుకున్నారా ఏంటి? ఈ విషయం మీరు అమ్మకి చెప్పారా? ఆవిడకి తెలుసు. హౌ యూ వాంట్ టు బి? ఐ థింక్ ఐ కెన్ సేఫ్లీ బ్లేమ్ మై ఫాదర్ ఫర్ దిస్. అందరి ఫోటో నాకు షేర్ చేయండి. షూర్, థ్యాంక్ యూ, ఐల్ బీ సో హ్యాపీ. ఇప్పుడు ఈ బైక్ రైడింగ్ ఏంటి అసలు? ఇది ఎలా వచ్చింది చెప్పండి ఫస్ట్ నాకు. ఇంతకుముందు రాజ్దూత్ ఉండేది, దాని సౌండ్ చాలా ఇష్టం నాకు. సో వెళ్ళినప్పుడు హిమాలయన్ నాకు చాలా కంఫర్ట్ అనిపించింది. సో నా ఫ్రెండ్ ఓన్లీ 12 days ఉండి వెళ్ళిపోయాక నెక్స్ట్ 12 days నా సోలో జర్నీ ఉంది. డెస్టినేషన్ చూడకుండా జర్నీ ఎంజాయ్ చేస్తూ వెళ్ళి అలా రీచ్ అయిపోయాను అంతే. ఎక్కడ ఏమన్నా అవుతుందేమో, నేను సింగిల్గా వెళ్తున్నాను అనే భయం లేదా? ఎమోషనల్ భయం ఎప్పుడైనా కొంచెం వస్తుందేమో, కానీ ఇలాంటి విషయాల్లో భయం రాదు నాకు. ప్రొఫెషనల్ బైకర్ కాదు, ఇక్కడ వెదర్ సిచ్యువేషన్స్ వేరు. హూ గైడెడ్ యూ అంటే ఏం చెప్పాలి? హౌ టు ప్రిపేర్ మై సెల్ఫ్ ఫర్ మైనస్ టెంపరేచర్స్ అని తెలుసు. ఎందుకంటే సో ప్రొటెక్టింగ్ యువర్ నీస్, ఎల్బోస్ అండ్ బ్యాక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫుడ్ పరిస్థితి అక్కడ అంత ఫ్రీక్వెంట్గా దొరుకుతుందా? యాక్చువల్లీ లేలో రెస్టారెంట్స్ బాగుంటాయి. ఇట్స్ అ సిటీ. ఎనీ ఫుడ్ రిస్ట్రిక్షన్స్? యాక్చువల్లీ నెవర్ ఫిల్ యువర్ స్టమక్. వాళ్ళ ఫుడ్లో ఎక్కడ డీప్ ఫ్రైస్, ఆయిల్ వాడడం ఎక్కువ ఉండదు. ఎప్పుడు మీరు స్టార్ట్ అయ్యారు? ఎన్ని రోజులు పట్టింది మీకు? నేను టోటల్ జర్నీ 24 daysది పెట్టుకున్నానండి. ఓ మై గాడ్. హాన్లేనే 16,000 feet ఉంటుందండి. బా, 10 kilometers అయిన తర్వాత నుంచి థర్డ్ గేర్ కూడా వెళ్ళదు బైక్, మొరాయిస్తుంది. అంత హైట్, ఎక్కువ స్పీడ్ వెళ్ళలేం, అండ్ మొత్తం కర్వ్సే ఉంటాయి. ఒక్కసారి అనిపించింది అనమాట, ఎందుకురా బాబు ఈ పని పెట్టుకున్నాను. ట్రూ ట్రూ ట్రూ. యూఆర్ ద సెకండ్ లేడీ, ఐ థింక్ సో. మేబీ సోలోగా చేసింది నేనేనేమో, ఎందుకంటే ఎక్కడ మనకి ఇవి అఫీషియల్ రికార్డ్స్ ఉండవు. క్లైమేట్ గురించి ఎలా మనం అక్కడ సస్టైన్ అవ్వచ్చు అన్న దాని గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి అని చెప్పి. సడన్గా ఆల్టిట్యూడ్ డిఫరెన్స్ ఉంటుంది. ఈవెన్ ద ఫిట్టెస్ట్ ఆఫ్ పర్సన్ మే గెట్ ప్రాబ్లమ్స్ లైక్ నాజియా. మోర్ దెన్ ఫిజికల్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో రిటర్న్లో మీకు ఎక్కడ ఎలాంటి ట్రబుల్స్ ఏం రాలేదు? బాగా వచ్చింది. అది చెప్పండి, చూసారా? చెప్పండి చెప్పండి. నేను ఎంత ప్రిపేర్డ్గా వెళ్ళినా ఆ లో ఆక్సిజన్ లెవెల్స్ వల్ల ఓ మై గాడ్. అండ్ వాట్ అబౌట్ ద ఫోన్ సిగ్నల్స్ ఉన్నాయా మీకు? ఉండవండి. ద గ్రేట్ ఎక్స్పీరియన్స్ కదా. యా, అసలు రియల్ పీస్ అనేది ఏంటి అన్నది ఎక్స్పీరియన్స్ అవుతాం అక్కడ. ఓకే, It's like, wow, we have come to world's highest motorable pass.